దేవుడు ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లల 8వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. దేవుడు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు మొదట నరుని నిర్మించి నరునికి ఈ సృష్టి మీద అధికారం ఇచ్చాడు. అందుకే ఇక్కడ అంటాడు మనుషుడి జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటివాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల సంచరించి వాటన్నిటినీ వాని పాదముల కింద నువ్వు ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ సృష్టి అంతా మనిషి పాలించేవాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో సృష్టి యావత్తు కూడా పతనమయ్యింది. అప్పుడు సృష్టిలో ఉన్న జంతువులు అన్నీ కూడా మనిషికి విరోధంగా తయారైనాయి. కాబట్టి దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. మనం ఎవరమంటండి? దేవుని కంటే కొంచెం తక్కువవాడు. అంటే మనల్ని ఎలా చేశాడు? దేవుడు తన స్వరూపములో తన పోలికలు దేవుడు మనల్ని చేసుకున్నాడు. మన భూమి మీద ఈ సృష్టిని ఏలటానికి దేవుడు మనలను తన కుమారులుగా చేసుకుని ఉన్నాడు. ఏ సింహం ఇటురా అంటే సింహం వచ్చింది. పులి అటు వెళ్ళు అంటే అటు వెళ్ళింది. విన్నారండి? నక్క ఇటురా అంటే వచ్చింది. కుక్క అటు వెళ్ళు అంటే వెళ్ళింది. కానీ ఇప్పుడు నేను చంపడానికి వస్తుంది. విన్నారండి? కారణం మనిషి తనకిచ్చిన ఆధిక్యతను, తనకిచ్చినటువంటి ఆ యొక్క అధికారాన్ని అతడు కోల్పోయాడు. అందుకే మళ్ళా యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు మరలా ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా మళ్ళీ మనకు లోబడుతుందండి. అందుకే యేసు అడవి మృగముల మధ్యనను జంతువుల మధ్యన ఉన్నాడు అంటండి. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏమీ చేయలేకపోయినాయి. ఆదాము దగ్గరికి ఎలా అయితే ఆనాడు జంతువులు వచ్చాయో, యేసు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు జంతువులు, పాములు, పక్షులు అన్నీ కూడా యేసు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కూర్చుని వెళ్ళాయి. కారణం ఆదాము అది కోల్పోయాడు. కానీ యేసుక్రీస్తు మళ్ళా భూమి మీదకి వచ్చి అధికారానికి ఇవ్వటానికి. అందుకే మన కాలంలో మన ప్రవక్త, అంతకంటే ముందు తీసుకుందాం, పౌలు ఆ విషసర్పాన్ని జాడించాడు. అరణ్య మార్గంలో వెళ్ళిన ఏ సింహాలయం ఏమి కూడా చేయలేకపోయినాయి. ఎందుకంటే పౌలులో దేవుడు కనబడ్డాడు. అలాగే బ్రెన్హం చూసారా, ఆ ఎద్దుతో మాట్లాడాడు. వింటున్నారండి? ఆ కందిరీగలతో మాట్లాడాడు, ఆ పర్వతంతో మాట్లాడాడు, ఆ మంచుతో మాట్లాడాడు. ప్రియులారా, ఆ ఉడతలు సృష్టించడానికి అతడు మాట పలికలు సృష్టించబడ్డాయి. అంటే దేవుడు మానవుడికి ఇచ్చిన ఆధిక్యత, ఆదికాండములు ఇచ్చిన ఆధిక్యత తిరిగి మరలా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచున్నది. అంటే భూమి మీద మనం కూడా చిన్న సృష్టికర్తలమై ఉన్నామన్నాడు ప్రవక్త. అందుకే మోషేని మీరు ఎప్పుడు కూడా బ్రహ్నం గారి విషయం కాడికి వస్తాడికి ఎందుకో ఒక రాంగ్ డాక్టర్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మోషే సృష్టించాడు. నమ్ముతున్నారా? యెహోషువ సృష్టిని తన కంట్రోల్ చేసుకున్నాడు. విన్నారు? మీకు అర్థమైందా? ఏలియా అగ్ని కురిపించాడు, యొర్దాను నదిని కొట్టాడు, మోషే ఎర్ర సముద్రం చీల్చాడు. సో బ్రహ్నం గారి ద్వారా కూడా అటువంటి కార్యాలు జరిగినాయి. దేవుడు అన్నాడు నువ్వు పలుకు అన్నాడు. మోషే నువ్వు పలుకు అన్నాడు. మోషే పలికాడు. బ్రహ్మను పలుకు అన్నాడు. బ్రహ్మం పలికాడు. అక్కడ బ్రహ్మం గారిని ఆరాధనకు పాత్రుడిగా చేయటము ఒక రాంగ్ డాక్టర్లోకి నువ్వు పోతున్నావు. అందరూ మేఘం పెట్టుకుని ఏం చేస్తున్నారంటే మేఘం అని చూపిస్తున్నారు. కానీ ఆ మేఘాన్ని చాలామంది ఏమని నమ్ముతున్నారంటే యేసుప్రభు వచ్చేసాడు, ఆ మేఘమే యేసుక్రీస్తు అని చెప్తున్నారు. అది చూచినని నమ్మే వాళ్ళు తక్కువ. కాబట్టి నీ విశ్వాసము వాక్యం మీద పెట్టుకోనండి. వింటున్నారండి? ఎందుకంటే ప్రవక్త ఏది మాట్లాడినా ఏది పలికినా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాలు అని అంటే దాని అర్థం ఏంటంటే ఒక ప్రవక్త యొక్క పరిచర్య. హల్లెలూయా. ఎందుకంటే ఎలీషా చనిపోయి ఆ ఎముకలు ఒక శవానికి తగిలితే వాళ్ళు లేచి కూర్చున్నాడు. ఏలియా చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు. ఎలీషా చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు. పౌలు చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు. పేతురు చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు. మీరేమన్నారు? బ్రహ్మం గారు బతికించాడు అంతప్పుడు మీరు లెగుతారు, కానీ పౌలు బతికించాడంటే లేకరు. మీరు
ఎంత బిగిసిపోయారు చూసారు వీళ్ళు. పౌలు ద్వారా జరిగినాయా? పేతురు ద్వారా జరిగాయా? పేతురు నీడ పడితే రోగులు స్వస్థత పొందారు. విలియం బ్రన్నము నీతిగానే బ్రతికాడు, విలియం బ్రన్నం ప్రవక్తగానే బ్రతికాడు, విలియం బ్రన్నం ద్వారా క్రీస్తు బయలుపరచబడ్డాడు. కానీ విలియం బ్రన్నం క్రీస్తు కాదు. ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి రాకడ జరిగిపోయింది, ఎత్తబాటు అయిపోయింది. మిలియనంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చప్పట్లు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు అది ఇరాన్ మధ్యన ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ 6th seal స్టార్ట్ అయిపోయింది. మహాశ్రమల కాలంలో మనం ఉన్నాం, మనం ఎత్తబడ్డాం. కానీ ఉగ్రత రాకముందే మనం అదృశ్యమవుతామని చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మంచిదే, కానీ ఒక రాంగ్ డాక్టర్లోకి వెళ్ళి దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ప్రభావాన్ని నువ్వు మనుషులకు ఇస్తే ఒకదిన దేవుడు మనుషులను ఆరాధించిన వాళ్ళని ఏం చేశాడో నీకు అదే గతి రావచ్చు. హల్లెలూయా. కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను, విలియం బ్రన్నం అనగానే మీరు చప్పట్లు కొడుతున్నారు. కానీ అదే పౌలు చేశాడంటే మీకు చప్పట్లు రావు. అదే పేతురు చేశాడంటే మీకు చప్పట్లు రావు. అదే మోషే చేశాడంటే మీకు చప్పట్లు రావు. ఎందుకంటే పిల్లరా, ఈరోజు విలియం బ్రన్నం గారి ప్రసంగాన్ని ఒక సిద్ధాంతంగా మార్చారు, ఒక డినామినేషన్గా మార్చారు, ఒక సంస్థగా మార్చారు. వాళ్ళు కూడా మానవ కల్పిత పద్ధతిలో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. మీరు క్రైస్తవులైతే క్రీస్తు ఏమైనటువంటి వాక్యమై ఉన్నాడు. వాక్యాన్ని బట్టి దేవుని ఆరాధించండి. అంతకుమించి శృతి మించి దురాభిమానం అనే పాపంలో మీరు పడద్దు. వాక్యంతో నిల్చున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ కూడా లేచి నిలబడ.